ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్రను ఏకంగా వీళ్ళే తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే, ఈ సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి, డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని సస్పెన్షన్, టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది? ఇది ఫుల్ స్టాప్ పడాలి అని అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతులు బయటికి రావాలి. ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చావులకు కారణమైతే ఆ పోలీసుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఇంత డిలే జరిగింది? చివరికి మీరు యాక్షన్ తీసుకుంది కంటి తుడుపు చర్యగా కేవలం సస్పెన్షన్ మాత్రమే, టెంపరీగా ఉద్యోగం నుంచి పక్కన పెట్టిన పరిస్థితులు మాత్రమే చేశారు అని అంటే దాని అర్థం ఇది ఒక్కరితో కాదు, ఇది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో జరుగుతూ ఉన్న క్రైమ్ అని. ఈ క్రైమ్లో ఒకరు కాదు, ఒక సిఐ ఒకడే కాదు, ఈ సిఐకి పైన ఏసీపీ, ఏసీపీకి పైన కమిషనర్, కమిషనర్ పైన చివరికి డీజీపీ దాకా కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటంలో ఈ తల్లికి, ఆ చనిపోయిన ఇంకొక పిల్లాడి కుటుంబానికి న్యాయ పోరాటంలో వాళ్ళకు సంపూర్ణంగా తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా వాళ్ళకు తోడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.